సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. సో ఓటీటీలో సక్సెస్ అయినా ఇదంతా కాదు కానీ మెయిన్ స్ట్రీమ్లో బ్లాక్ బస్టర్ కొట్టడమే ప్రతి ఒక్కరు ఎయిమ్. మరి అలాంటి అనుభవం తర్వాత ఓకే మనం కూడా సక్సెస్ బ్లూ ప్రింట్ తీసుకుందాం, రిఫరెన్స్ తీసుకుందాం. మన రెగ్యులర్గా చదువుకునే వాళ్ళు ఉంటుంది కదా, ఒక 10 సంవత్సరాల పేపర్లన్నీ ప్రీవియస్ పేపర్లు తీసుకుని అనలైజ్ చేసుకుని ఈ సంవత్సరానికి ప్రిపేర్ అవుతారు. సో మీరు కూడా అలా ప్రిపేర్ అవుదాం అని అనుకోకుండా ఒక ఫ్రెష్ టెంప్లెట్తో వచ్చారు మళ్ళీ. అంటే ఏంటి ఆ గట్ ఫీలింగ్ ఏంటిదా? అంటే నాకు సినిమా రిలీజ్ అయిన తర్వాత కేఎస్ రామారావు గారు కాల్ చేశారు. కేఎస్ రామారావు గారు కాల్ చేసి నేను చాలా అంటే ఫస్ట్ చావు కబురు చల్లగా రిలీజ్ అయిన తర్వాత నేను సర్ప్రైజ్ అయ్యా. ఆయన నుంచి కాల్ వస్తే ఆయన కాల్ చేసి చెప్పారు, ఏంటి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు, నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి ఇప్పుడు అని అడిగారు. కరెక్ట్ రిలీజ్ అయిన 2వ రోజు. తెలియదు సార్, ఇంకా ఐఎమ్ థింకింగ్ బట్ చూడాలి అంటే నీ పాత్ ఒకటి ఉంది, నువ్వు దాన్ని వదులుకోకు, నీకు ఒక ఒరిజినాలిటీ ఉంది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకు అని అన్నారు ఆయన. ఐ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అలానే ఇప్పుడు నన్ను నా ఫస్ట్ సినిమా ఎందుకు ఇచ్చారు, నేను ఏదో కొత్తగా చెప్పడానికి ట్రై చేశాననే ఇచ్చారు కదా. నాకు ఎక్కడో బలంగా ఒక నమ్మకం ఏంటంటే ఒక రెగ్యులర్ టెంప్లేటెడ్ ఫిల్మ్ చేయాలంటే దానికి చాలామంది ఉన్నారు, వై మీ, నేను ఎందుకు చేయాలి. పైగా నా నుంచి ఒక ప్రొడ్యూసరు ఏది ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఒక హీరో ఏది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఆడియన్స్ యాజ్ ఆఫ్ నో నాకు తెలిసినంత వరకు అట్లీస్ట్ చావు కబురు చల్లగా నచ్చిన వాళ్ళు ఏదైతే ఒక సెక్టర్ ఉన్నారో వాళ్ళు వీడు నెక్స్ట్ సినిమా ఇంకేదో కొత్తగా చేస్తాడని అయితే అనుకుంటారు ఖచ్చితంగా. వాళ్ళని నేను డిసప్పాయింట్ చేయకూడదు. ఇప్పుడు సరే ఫర్ ఎగ్జాంపుల్ ఓటీటీలో వచ్చిన తర్వాత ఒక 60%కో 70%కో ఆ సినిమా నచ్చి ఉంటే వాళ్ళని నేను డిసప్పాయింట్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం సినిమా సక్సెస్ అవ్వాలి. అలానే మళ్ళీ టెంప్లెట్లోకి వెళ్ళి కొట్టాడరా అనే ఫీలింగ్ రాకూడదు. ఇవన్నీ ఆలోచించుకుని అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ నాకు ఎక్సైట్మెంట్ రావాలి. ఇప్పుడు ఏదైనా పని మనం చేసేటప్పుడు మనకు ఒక ఎక్సైట్మెంట్ ఉండాలి. నాకు ఎక్సైట్మెంట్ రెగ్యులర్గా వెళ్తే నాకు రాదు, నాకు ఏదో కొత్తగా చేస్తేనే నాకు ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో నాకు ఎవ్రీడే మోటివేటెడ్గా నేను ఫీల్ అవ్వాలి కదా. ఇప్పుడు మన ఫస్ట్ సినిమా వర్కౌట్ అవ్వకపోయినా సెకండ్ సినిమా షూటింగ్ అప్పుడు నేను మోటివేటెడ్గా ఫీల్ అవ్వాలి. ఆ మోటివేషన్ నాకు ఎక్కడి నుంచి వస్తుందంటే నేను రాసుకునే సీన్ నుంచో, నేను షూట్ చేసేటప్పుడు నేను తీసుకునే షార్ట్ డివిజన్ నుంచో, నాకు నా యాక్టర్స్ నుంచో వస్తుంది. సో ఆ మోటివేషన్ కోసం నేను కొత్తగా రాసుకుంటాను. అంటే బీయింగ్ ఏ ఫిల్మ్ మేకర్ మీరు ఎవ్రీ జానరా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటారు. డెఫినెట్లీ జానరాలో ఒక కొత్త స్టోరీ క్రియేట్ చేయగలరు. డెఫినెట్లీ. బట్ థింగ్ ఏంటంటే వెంటనే హారర్ థ్రిల్లర్ ఎందుకు వచ్చింది? అది ఒక లవ్ స్టోరీ ముందు మనం చూసుకుంటే, అంటే యూనిక్ కాన్సెప్ట్ అనుకోండి, బట్ లవ్ స్టోరీ, డార్క్ కామెడీ ఉంది. బట్ ఇది వచ్చేసరికి హారర్ థ్రిల్లర్కి వచ్చారు. ఎందుకు ఫస్ట్ మళ్ళీ వెంటనే ఇది పిక్ చేసుకున్నారు ఈ జానరా? స్పెసిఫిక్గా ఏమైనా రీజన్ ఉందా? అట్లా ఏం లేదండి. అంటే నా దగ్గర ఈ ఐడియా 2014 నుంచి ఒక 2 సీక్వెన్సెస్ ఉన్నాయి. ఆ సీక్వెన్సెస్ని డెవలప్ చేసుకుని నేను రాయడం జరిగింది ఇది. సో డెఫినెట్లీ ఏంటంటే ఒక ప్రాపర్ హారర్ ఫిలిం వచ్చి చాలా కాలం అయింది. పైగా హారర్లో మిస్టరీ యాడ్ అవ్వడం అనేది ఒక వెరీ యూనిక్ థింగ్. తక్కువ ఉంటాయి అలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు, హారర్ మిస్టరీ. తెలుగులో ఎస్పెషల్లీ పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదేమో. హారర్ని ఎక్స్ప్లోర్ చేశారు, హారర్ కామెడీ ఎక్స్ప్లోర్ చేశారు, హారర్ మిస్టరీ కొంచెం అన్ఎక్స్ప్లోర్డ్ ఏమో ఆర్ తక్కువ ఎక్స్ప్లోర్ చేశారేమో అనిపించి ఐ వాంటెడ్ టు రైట్ ఇట్. సో అలానే అనుకున్నట్టే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకు మనకి ఫుట్ఫాల్స్ కానీ లేకపోతే జనాల నుంచి రియాక్షన్స్ కానీ ఇంత బాగున్నాయి అంటే కొత్తదనం వల్లే కదా. అండ్ సీక్వెల్ క్లైమాక్స్లో సీక్వెల్ చూసాం కదా, ఐ మీన్ నెక్స్ట్ పార్ట్ ఉంటుంది అని చెప్పి ముందంతా ముందు గోస్ట్ ఎంత భయపెట్టిందో మొత్తం అంతా చూపించి లాస్ట్ ఫ్రేమ్లో వచ్చిన ఇంకో గోస్ట్ ఉంది కదా, జస్ట్ ఆ మేకప్తోనే ఆమె చాలా భయపెట్టింది. అంటే లిటరల్లీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. తీసుకొచ్చారు, ఓకే ఒక ఎమోషన్ కోసం తీసుకొచ్చారు ఆవిడని, బికాజ్ చాలా గ్యాప్ వచ్చింది కదా, ఆవిడ కూడా ఈ మధ్య కనిపించట్లేదు. తీసుకొచ్చారు అండ్ పేర్లు ఏం చెప్పట్లేదు, ఆవిడని తీసుకొచ్చారు. బట్ ఏదో ఉంటుంది అని అనుకున్నాం కానీ ఈ కైండ్ ఆఫ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. సూపర్ ఆ థింగ్ అయితే. ఓకే, మీరు ఒక ఫిలిం లవర్ నుంచి ఫిల్మ్ మేకర్గా జర్నీ ఎన్నాళ్ళు బట్టి ఉంటుంది? ఒక 20 years ఉంటుందా? ఫిల్మ్ లవర్గా మారి సినిమాలు ఇష్టపడుతూ ఇప్పుడు ఈ మేకర్గా మారిన ఈ జర్నీ ఎంత? నాకు రైట్ నౌ ఐఎమ్ 32. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. అంటే ఇంకా 20+. సో ఊహ తెలియక ముందు నుంచి కూడా ఇష్టం అని మా అమ్మ వాళ్ళు చెప్తుంటారు. నేను చిన్నప్పుడు బాగా ఏడుస్తూ ఉంటే థియేటర్కి తీసుకెళ్తే ఆగిపోయి హ్యాపీగా ఫీల్ అయ్యి నోట్లో వేలేసుకుని చూస్తూ కూర్చునేవాడిని అంట. సో అది నాకు తెలీదు, బట్ మా అమ్మ వాళ్ళు చెప్తుంటారు. బట్ చిన్నప్పటి నుంచి నన్ను మొత్తం ఫ్యామిలీలో అందరూ సినిమా పిచ్చోడు అని చెప్తుంటారు అనమాట. అది చాలా నెగిటివ్గా చూసేవాళ్ళు, అంటే వీడికి సినిమా పిచ్చి ఎక్కువ అన్న పాయింట్లో చూస్తుండేవాళ్ళు. తర్వాత మెల్లిమెల్లిగా నేను ఇంటర్లో డిసైడ్ అయ్యాను ఐ వాంటెడ్ టు బికమ్ అ ఫిల్మ్ మేకర్ అని. సో ఇంటర్ నుంచి ఐ స్టార్టెడ్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్. దెన్ ఒక్కొక్కరిని కాంటాక్ట్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాను. సో అలా బీటెక్ 2014లో అయిపోయింది. 14 నుంచి నాకు ఫస్ట్ సినిమా స్టార్ట్ అవ్వడానికి 2019లో స్టార్ట్ అయింది.
సో దెన్ 21లో అది రిలీజ్ అయింది. 19 ఎండింగ్లో స్టార్ట్ అయ్యి 21లో రిలీజ్ అయింది. అగైన్ ఇట్ టుక్ అగైన్ 3 years ఫర్ మీ టు స్టార్ట్ దిస్ ప్రాజెక్ట్. నౌ ఇట్ రిలీజ్ ఇన్ 2025. ఐ హోప్ నెక్స్ట్ టైం ఇంకా ఇంత గ్యాప్ రాకుండా ఫాస్ట్గా అయిపోతుంది. బికాజ్ అంటే బేసికల్లీ మారడానికి ట్రాన్స్ఫర్మేషన్కి బ్యాక్ స్టోరీ ఏదైనా ఉందా? లైక్ అంటే ఇప్పుడు చాలామంది ఈ రోజుల్లో వింటున్న కంప్లైంట్ ఏంటంటే ఎవ్రీ వీక్ కొత్త సినిమాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చిన సినిమాలు సాటిస్ఫై చేయట్లేదు, ఆకలి తీరక మళ్ళీ నెక్స్ట్ వీక్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. బట్ ఈ వీక్ హోప్ఫుల్లీ మంచిగా వచ్చినాయి సినిమాలు. మన సినిమా కావచ్చు, ఇంకో 2 సినిమాలు మంచి, అంటే మనదే కాకపోయినా తెలుగు కాకపోయినా బయట సినిమాలు కూడా ఉన్నాయి, ఈవెన్ యానిమే సిరీస్ కూడా. సో ఈ వీక్ కొంచెం హ్యాపీగానే ఉన్నారు. నెక్స్ట్ వీక్ మళ్ళీ లాస్ట్ వీక్ కూడా దే వర్ హ్యాపీ. లాస్ట్ వీక్ లిటిల్ హార్ట్స్ వచ్చింది, లిటిల్ హార్ట్స్ కూడా హ్యాపీ. సో యా, గుడ్ థింగ్. అలా బ్యాక్ స్టోరీ ఉందా? నేను అంటే మంచి సినిమా పడట్లేదు, నేను నా కథని ఒక యూనిక్ గా చెప్పాలి, అలాంటి ఏమన్నా బ్యాక్ స్టోరీ ఉందా? లేదు, అట్లా ఏం దేశాన్ని ఉద్ధరిద్దామని బయలుదేరలేదు అలా బయలుదేరలేదు. కానీ నాకు సినిమా అంటే చాలా ఇష్టం, నాకు స్టోరీ టెల్లింగ్ అంటే చాలా ఇష్టం. అండ్ ఐ వాంటెడ్ టు మేక్ ఎ డిఫరెన్స్, ఎంతో కొంత మన సైడ్ నుంచి ఒక డిఫరెన్స్ చేయాలి అని అనుకున్నాను. అలా అనుకుని నేను ఐ వాంటెడ్ టు పుట్ మై వాయిస్ అవుట్. సో అలా నేను రాయడం స్టార్ట్ చేశాను. అలానే ఐ గాట్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్. ఇట్స్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ మై ప్యాషన్ అండ్ మై ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఫిల్మ్స్ అండ్ మై ఇంట్రెస్ట్ టువర్డ్స్ స్టోరీ టెల్లింగ్ అండ్ మేకింగ్ అ గుడ్ ఫిల్మ్. ఇప్పుడు చావుకబూరు చల్లగా తర్వాత కిష్కింధపురి మధ్యలో స్పాన్ ఎక్కువే ఉంది. ఆ స్పాన్ మొత్తం ఓన్లీ దీనికే స్పెండ్ చేశారా? లేదండి, ఐ వాస్ సపోజ్ టు డూ అనదర్ ఫిల్మ్. గీతార్ట్స్లోనే ఇంకో సినిమా చేయాల్సి ఉంది. అది ఫర్ సమ్ రీజన్స్ ఇట్ వాస్ గెటింగ్ డిలేడ్. దెన్ ఈ కథ చేశాను. వై అండి? అంటే స్టార్టింగ్ సాయి శ్రీనివాస్ గారి దగ్గరికి ఎలా వెళ్ళింది ఒక చెప్తారా? ఇద్దరికి నరేట్ చేశాను యాక్చువల్లీ, బట్ వీ హ్యాడ్ సమ్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్. ఇక్కడ అందరికీ నచ్చి చిన్న డిఫరెన్సెస్ ఏదో ఉండే. దెన్ ఒకరోజు ఆయన పిలిచారు, వెళ్ళాను, నరేట్ చేశాను. ఆయనకి బాగా నచ్చింది. నచ్చిన తర్వాత నుంచి ఆయన ఇమీడియట్లీ ఎక్సైట్ అయ్యి సినిమా చేద్దాం అన్నారు. అలానే అంతకంటే ముందే సాహు గారికి నరేట్ చేశాను. ఆయనకు చెప్పే కొన్ని రోజుల ముందు సాహు గారికి నరేట్ చేశాను. సాహు సార్కి కూడా నచ్చింది. అండ్ అలా ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. యాక్చువల్లీ నందకిషోర్ అని మన వినరో భాగ్యం విష్ణు కథ డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయనకిను మన శ్రీకాంత్ తోటెలా గారు ఇద్దరికి ఊరికే క్యాజువల్గా వెరీ ఫ్రెండ్లీగా నేను నరేట్ చేశాను. నా ఇద్దరు మంచి బాగా పరిచయం, సో గుడ్ ఫ్రెండ్స్. సో ఇద్దరికి నరేట్ చేసినప్పుడు శ్రీకాంత్ గారు ఏమో సుధాకర్ గారికి రిఫర్ చేస్తానన్నారు, నందకిషోర్ భయ్య ఏమో షైన్ స్క్రీన్స్లో రిఫర్ చేస్తానన్నారు. అలా అనుకోకుండా వాళ్ళిద్దరి త్రూ నేను ఎప్పుడైతే నరేట్ చేశానో, చేసిన తర్వాత ఇక్కడ కనిష్క గారు అని ఒక ఆయన ఉంటారు షైన్ స్క్రీన్స్లో. సో ఆయన పిలిచి నన్ను ఒకరోజు ఇట్లా షైన్ స్క్రీన్స్లో చెప్పమన్నారు. అలా సాహు గారికి చెప్పాను, ఆయనకి నచ్చింది. దెన్ శ్రీనివాస్ గారికి నచ్చింది. అలా ఇట్ ఫెల్ ఇన్ ప్లేస్. అండ్ ఎండ్ ఆఫ్ ద డే అంటే బేసికల్లీ డబ్బు నెంబర్స్ కూడా చూస్తూ ఉన్నారు బయట. మీ ప్రీవియస్ నెంబర్ బాగా కలెక్ట్ చేస్తుంటే నెక్స్ట్ సినిమాకి ప్రమోషన్ పెద్ద అవసరం లేదు, బజ్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతూ ఉంటుంది. సో మీ ఎయిమ్ అలా ఉందా మరి? అంటే సినిమాకి మనం బికాజ్ నెంబర్స్ కూడా చూపించాలి అనే సెన్స్ ఉందా మీకు కంప్లీట్లీ? అంటే డెఫినెట్లీ నెంబర్స్ చూపించాలి, అందులో డౌట్ లేదు. బట్ నా ప్రైమరీ కన్సర్న్ టు మేక్ అ గుడ్ ఫిలిం. ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉండాలి, సాటిస్ఫై అవ్వాలి. అతను ఎక్కడ అరే ఇతనితో సినిమా ఎందుకు చేశాను అని రిగ్రెట్ అవ్వకూడదు. ఐ షుడ్ మేక్ దెమ్ ఫీల్ కంఫర్టబుల్. ఎట్ ద సేమ్ టైం ఆడియన్స్లో ఎంత ఎక్కువ, ఇప్పుడు నంబర్స్ ఈజ్ నథింగ్ బట్ ద నంబర్ ఆఫ్ ఆడియన్స్ హు ఆర్ గోయింగ్ టు వాచ్ ద ఫిలిం. ఎంతమంది చూస్తే మనకు అంత హ్యాపీ కదండి. ఏ ఫిల్మ్ మేకర్కైనా దే వాంట్ టు గో గ్లోబల్, దే వాంట్ టు మేక్ ష్యూర్ దట్ దేర్ ఫిల్మ్ ఇస్ బీయింగ్ వాచ్డ్ బై సో మెనీ పీపుల్. ఎంతమంది చూసి ఎంత ఫీడ్బ్యాక్ వస్తే అంత హ్యాపీ. డెఫినెట్లీ ఐ వాంట్ టు ఎక్స్పాండ్ దట్ అండ్ ఐఎమ్ 100% షూర్ ఐ విల్. సో ఇప్పుడు ఇందులో కూడా ఐ మీన్ మల్టీలింగ్యువల్ పర్సన్స్ ఉన్నారు, అంటే వేరే డిఫరెంట్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి దాని వెనకున్న బిహైండ్ ద రీజన్ ఏంటి? అట్లా స్పెసిఫిక్గా వేరే ఇండస్ట్రీ నుంచి తీసుకోవాలి అని అనుకున్నది ఏం కాదండి. జస్ట్ కథకి ఎవరు సెట్ అవుతారని అనుకుంటున్నప్పుడు వీ ఎక్స్ప్లోర్ సో మెనీ ఆప్షన్స్. ఆ ఎక్స్ప్లోర్ చేస్తున్న ప్రాసెస్లోనే శాండీ మాస్టర్ క్యారెక్టర్ కావచ్చు, విచ్ ఐ కాంట్ రివీల్ మచ్, బట్ శాండీ మాస్టర్ ఈజ్ ఫెనానిమస్. ఆయన బేసిక్గా ఎక్స్ట్రాడినరీగా చేశారు. సో ఆయన నాకు లియో సినిమాలో చాక్లెట్ కాఫీ అని ఒక సీన్ ఉంటుంది కదా, అది చూసి నేను ఆయన అయితే చాలా బాగుంటారని అనుకున్నాను. యా, సో అలా శాండీ మాస్టర్ చాలా బిజీ అయిపోతున్నారు వరుస పెట్టి మేము ప్రాజెక్ట్స్ చూస్తుంటే. హీఈస్ గిఫ్టెడ్ అండ్ శాండీ మాస్టర్కి ఉన్నంత పేషెన్స్ నా లైఫ్లో నేను ఎవరికి చూడలేదు. ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీబడి విత్ సచ్ కైండ్ ఆఫ్ పేషెన్స్. అంటే అది కొంచెం లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కరెక్ట్గా. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ అలాంటి క్యారెక్టరైజేషన్స్ ఆయన దగ్గరికి వెళ్దాం, అంటే ఆయన చూస్ చేసుకునేది కూడా ఉంటుంది. అవునండి, అంటే ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాయి, ఇప్పుడు ఒక ఫస్ట్ థింగ్ మేబీ ఫస్ట్ రావడం అదృష్టం అనుకోవచ్చు. ఆ చాక్లెట్ కాఫీది
అది చూసి మనం వెళ్ళాం కదా. 100% లోకాలో కూడా వాళ్ళు ఇంతకుముందు అది చూసే వెళ్ళి ఉంటారు. సో అలా ఆయన ఎంత ప్రూవ్ చేసుకుంటున్న కొద్దీ ఇప్పుడు మనవి చూసి ఆయనకి ఇంకా వేరే వస్తాయి, రావాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో అలా ఆయన ప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్న కొద్దీ ఆయనకు వస్తూనే ఉంటాయి అంతే. అండ్ అనుపమ గారు కంప్లీట్గా మీ చాయిస్ అండి. అంటే ముందు వీళ్ళిద్దరిది ఒక సక్సెస్ఫుల్ మూవీ చూసాం కాబట్టి వీళ్ళ పేరుకి ఆ సెంటిమెంట్ ఏమన్నా బ్యాక్గ్రౌండ్లో ఉండి ఎవరు సజెషన్? లేదండి, యాక్చువల్లీ ఫస్ట్ మేము హీరోయిన్ అనుకుంటున్నప్పుడు వీఆర్ థింకింగ్ ఎవరైతే బెటర్ అని చాలా ఆప్షన్స్ అనుకుంటున్నాము. అప్పుడు సాహు గారు కాల్ చేసి అనుపమ అయితే ఎలా ఉంటారు అని అడిగారు. నాకు చాలా బాగుంటుంది యాక్చువల్లీ, ఈ క్యారెక్టర్కి చాలా బాగా సెట్ అవుతుంటాను అని అనిపించింది. వీ అప్రోచ్డ్ హర్ బట్ షీ వాజ్ బిజీ ఇనీషియల్లీ, అంటే ఎక్కడో బయట ఉండింది యాక్చువల్లీ, కలవడం కుదరలేదు. అలా మళ్ళీ అటు ఇటు తిరిగి ఫైనల్గా ఆవిడ దగ్గరికి వెళ్ళింది. అంటే సీక్వెల్ అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సీక్వెల్కే వర్క్ చేస్తున్నారా లేదు బిఫోర్ దట్ మధ్యలో ఏమన్నా వేరే ప్రాజెక్ట్ వచ్చే ఛాన్స్? తెలియదండి. అంటే బేసిక్గా ఇప్పుడు నేను ఆ లాస్ట్ షాట్ కూడా సీక్వెల్ అనౌన్స్ చేద్దాం అనే పాయింట్ మీద చేసింది కాదు. అది చేయడానికి ఒక పర్పస్ ఉంది, ఏంటంటే కొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి సినిమాలో, ఐ నీడ్ టు అడ్రస్ దెమ్ అనే పాయింట్ మీద అది పెట్టడం జరిగింది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ అ ఫెంటాస్టిక్ ఐడియా ఫర్ ఎ సీక్వెల్ ఆల్సో. నా దగ్గర ఉంది ఒక ఐడియా, ఇమీడియట్గా అదా కాదా అనేది ఐ థింక్ వీ హ్యావ్ టు స్టిల్ థింక్ అబౌట్ ఇట్ బికాస్ ఇట్స్ రైట్ నౌ ఇట్స్ టూ ఎర్లీ. బట్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ వీఆర్ గెటింగ్. అండ్ అందరికి ఫోన్ చేసి ఇటు కొట్టేసి అంటే చాలా హ్యాపీగా ఉంది. సో మేబీ మధ్యలో ఒక సినిమా ఏదైనా చేసి దాని తర్వాత చేయడమో అది ఏంటనేది చూడాలి. బిగ్గెస్ట్ అసెట్ మ్యూజిక్ అండి. అవునండి. సో ఏంటంటే మ్యూజిక్ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు వర్క్ చేశారా అనే క్వశ్చన్ మార్క్ ఉంది బయట. లేదండి, అంటే ఫస్ట్ అజనీష్ లోక్నాథ్ గారు వాజ్ సపోజ్ టు డూ మ్యూజిక్, బట్ అక్కడ ఏమైందంటే ఆఫ్టర్ ట్రావెలింగ్ విత్ హిమ్ ఫర్ సర్టెన్ టైమ్ లైన్స్ మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. ఆయన ఆల్రెడీ 2 many ఫిల్మ్స్ చేస్తున్నారు, కాంతారా 2 చేస్తున్నారు, హీ వాజ్ డూయింగ్ సమ్ అదర్ ఫిల్మ్స్ ఆల్సో. సో ఎక్కడో టైమ్ లైన్స్ మ్యాచ్ అవ్వకపోవడం వల్ల దెన్ వీ థాట్ వీల్ గో ఫర్ సమ్మన్ ఎల్స్. అలా మారడం జరిగింది తప్పిస్తే ఏదో మార్చడం అలా కాదు. జస్ట్ బికాజ్ మనకు ఒక డెడ్ లైన్ అనుకుని మనం ఒక రిలీజ్ డేట్ అనుకుని ఉంటాం కదా, సో ఎక్కడో ఆ టైమ్ లైన్స్ బ్లెండ్ అవ్వలేదు అంతే. అండ్ చేతన్ హ్యాస్ ప్రూవ్డ్ ఇట్. తను చాలా బాగా చేశాడు. చేతన్ అనుకున్నప్పుడే తను ఆల్రెడీ మాకు ఒక 2 రీల్స్ చేసి చూపించాడు. ఇంక ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఇంక అంతకంటే బట్ కాంప్లిమెంట్స్ అయితే అంటే ఎవరైనా పొగడడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ టాప్లో ఇమీడియట్గా మ్యూజిక్ గురించి మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఆయన సక్సెస్ఫుల్. అంటే మీరు పెట్టిన నమ్మకానికి ఆయన సక్సెస్ అయ్యారు. అంటే కొన్ని సీన్స్ ఉన్నాయండి, లైక్ ఇప్పుడు ట్రైన్ సీన్ కావచ్చు, చాలా యూనిక్గా అనిపించింది. అంటే మాకు ఎందుకు రాలేదు ఈ ఆలోచన అనిపించింది తర్వాత